ఇది ఈ చదువుకున్న వాళ్ళకే పనిచేస్తుంది, లేకుంటే ఉద్యోగస్తులకే పనిచేస్తుంది, ఈ వర్గానికే పనిచేస్తుంది అనేది లేదు. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, లేకపోతే అందరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజ్ ఇవ్వడానికే ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. ప్రత్యేకంగా మహిళలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. మీరందరూ కూడా ఫ్యామిలీస్ కూడా కావాలి. ఫ్యామిలీస్కి ఒక అలవాటు నేర్చుకోవాలి. ఆ అలవాటుగా నేర్చుకోగలిగితే మెరుగైన జీవన ప్రమాణాలని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. వే ఆఫ్ లైఫ్లో మార్పు తీసుకొస్తే అక్కడి నుంచి లైఫ్ ఎంతో ఆనందంగా ఉంటుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అది చేయడం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రభుత్వం ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. అందులో మీరు చూస్తే ఈరోజు యోగా ఇంటర్నేషనల్ డేని తీసుకొని భవిష్యత్తులో యోగా వే ఆఫ్ లైఫ్లో ఏ విధంగా భాగస్వామ్యం కావాలనో ఆలోచించుకొని అదే సమయంలో ఆన్లైన్ ఆఫ్లైన్ దీన్ని కంటిన్యూగా లెర్నింగ్ తీసుకెళ్తాం. ఈరోజు 30 days మేము పిలిపిస్తే దగ్గర టూరిజం ప్లేసెస్ 106 ప్లేసెస్లో చేయమంటే 2,000 3,000 వస్తారనుకుంటే 8,000 10,000 మంది వచ్చారు. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అదే సమయంలో థెమెటిక్ స్కీమ్స్ కొన్ని పెట్టి ఫిషర్మెన్, రైతులు, కూలీలు, లేకుంటే సీనియర్ సిటిజన్స్ ఎన్ని పెడితే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అంటే ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తున్నారు. కానీ ఇది ఒక ఈవెంట్, 30 days ఈవెంట్ కాబట్టి 30 days అందరం మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ దీన్ని ఉద్యమంగా తీసుకుపోతున్నారు. ఆ 30 days తర్వాత కూడా దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలనుకుంటున్నాం. దానికి ఏం చేయాలని అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే దగ్గర 3,50,000 మ్యాట్స్ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన 5 లక్షల టీ-షర్ట్స్ వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కానీ దూరంగా నుంచి వచ్చే వాళ్ళకి అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం.